ఏమండోయ్, వేసవికాలం వచ్చిందంటే పిల్లల్ని ఐస్ క్రీమ్ తినకుండా ఆపడం అసాధ్యం, అసంభవం అని చెప్పుకోవచ్చండి. పిల్లలు మాత్రమే కాదండి, ఎండవేడి తట్టుకోలేక పెద్దవాళ్ళు కూడా ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటూ ఉంటారు. కానీ మనం బయట కొనుక్కునే ఐస్ క్రీమ్స్లో వాడేటటువంటి పాలు కల్తీ పాలు అయి ఉండొచ్చు, ఇంకా షుగర్ వాడతారు. ఆ రెండు ఆరోగ్యానికి మంచిది కాదండి. ఇంకా వాడేటటువంటి కలర్స్ కూడా రసాయనాలతో తయారు చేసినటువంటి ఫుడ్ కలర్స్ వాడతారు. ఇంకా నిల్వ ఉండడం కోసం కూడా రసాయనాలు వాడతారండి. వీటన్నిటి వల్ల పిల్లలకి దంతాల సమస్యలు వస్తాయి, పళ్ళు పుచ్చిపోతాయి, లావు అయిపోతారు, ఫ్యాటీ లివర్ చిన్న వయసులోనే వచ్చేస్తుంది. పెద్దవాళ్ళకైతే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది, పిల్లలకైతే టాన్సిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ వేసవి కాలంలో వాళ్ళ ఇష్టాన్ని మనం కాదనకూడదు. కాబట్టి ఇంట్లో దొరికేటటువంటి వస్తువులతోటే ఐస్ క్రీమ్ నేను తయారు చేశానండి. ఇలాంటి ఐస్ క్రీమ్స్ మనం తయారు చేసి ఇచ్చినట్లయితే మరి ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా తినొచ్చు అనమాట. ఇది ఎలా తయారు చేయాలో చూడండి. సబ్స్క్రైబ్. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు, మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ఏమండోయ్, ఈ వీడియోలో మన ఇంట్లో దొరికేటటువంటి ముచ్చటగా 3 పదార్థాలతోటే మంచి టేస్టీ హెల్దీ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చెప్తానండి. ముందుగా ఒక 15 జీడిపప్పులు తీసుకోండి. మనం తాగేటటువంటి శుభ్రమైన నీళ్ళల్లో ఒక అరగంట నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకోవాలి. మనం ఇలా గిన్నెలో పోసుకున్నాక ఒక్క చుక్క కూడా నీళ్లు కలపకూడదు అనమాట. అది నీళ్లు కలపని బర్రె పాలు తీసుకోండి. ఒకవేళ దొరకని పక్షంలో ఫుల్ క్రీమ్ మిల్క్ బయట అమ్ముతారు కదండి, ప్యాకెట్ పాలు, అలాంటి చిక్కటి పాలు తీసుకోండి. తీసుకుంటే ఐస్ క్రీమ్ చాలా బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా మనం ముందుగా స్టవ్ మీద పెట్టేసి చక్కగా సిమ్లో పెట్టి గరిటెతో కలుపుతూ ఉండాలండి. గరిటెతో కలపడం మాత్రం అస్సలు మానకూడదు. ఎందుకంటే గరిటెతో కలపడం మనం మానేసామంటే పాలు పొంగిపోతాయి అన్నమాట. పొంగిపోతే ఏమవుతుందంటే ఈ పాలల్లో ఉండే మీగడంతా కూడా బయటికి పోయి ఐస్ క్రీమ్ రుచి ఉండదండి. ఇంకా ఈ అంచులు వెంబడి మేగడ అంటుకుంటే కనుక దాన్ని కూడా గరిటెతో తీసి మనం పాలలో కలుపుతూ ఉండాలన్నమాట. ఇంకా అడుగంటిపోతుందండి. పాలు చిక్కగా అయ్యే కొలది అడుగంటిపోయి మాడిపోతాయి అన్నమాట. అలా మాడిపోతే ఐస్ క్రీమ్ రుచి బాగుండదండి, మాడిపోయిన వాసన వస్తుంది. కాబట్టి మీరు కొంచెం టైం కేటాయించి మీరు ఖాళీగా ఉన్నప్పుడే, తీరిక ఉన్నప్పుడే ఈ ఐస్ క్రీమ్ చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరే ఆశ్చర్యపోతారు. బయట తిన్న ఐస్ క్రీమ్ ఇంత రుచి ఎప్పుడూ లేదు అని అంటారండి మీరు. అంత అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ ఐస్ క్రీము. ఎందుకంటే బయట దొరికేటటువంటి ఐస్ క్రీమ్ అస్సలు మంచిది కాదండి. దాంట్లో కల్తీ పాలు కలుపుతారు, ఇంకా షుగర్ వేస్తారండి. ఈ రెండు కూడా పిల్లలకి మంచిది కాదు. మరి అలాంటివి తినడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి టాన్సిల్స్ వస్తాయి, దగ్గు, జలుబు ఇవన్నీ వస్తాయండి. ఇంకా దీంట్లో ఫుడ్ కలర్ కింద నేను పసుపు వాడానండి, ఇంట్లో తయారు చేసిన పసుపు. ఆ పసుపులో కొంచెం పాలేసి కలిపితే మంచి కలర్ వచ్చేస్తుంది అనమాట. మనం బయట దొరికేటటువంటి ఫుడ్ కలర్స్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదండి. ఇంకా పసుపును మించినటువంటి కలర్ ఇంకేముంటుంది చెప్పండి. అందుకే నేను పసుపులో కొంచెం పాలు కలిపి, ఇది చూడండి పాలు చిక్కగా అయిపోయినాయి. ఈ పాలు ఎంతలా మరగబెట్టాలి అంటే 1/2 లీటర్ పాలు 1/4 లీటర్ కంటే తక్కువ అయిపోవాలన్నమాట, చిక్కగా అయిపోవాలన్నమాట. ఇంకా నేను జీడిపప్పులు నానబెట్టాను కదండి, జీడిపప్పులన్నీ మిక్సీ జార్లో వేసి ఆ నీళ్లతో సహా వేసేసి ఇలా పేస్ట్ లాగా చేసేసి ఆ జీడిపప్పు పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకుని మళ్ళీ ఇందులో నేను ఒక చెంచాడు యాలకుల పౌడర్ కూడా వేసాను అనమాట. యాలకులు కూడా మెత్తగా పొడి చేసుకుని ఇందులో వేసుకోవాలన్నమాట. మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఈ యాలకుల పౌడర్ కూడా వేసుకుంటే. ఈ విధంగా చక్కగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా దగ్గరకు అవ్వాలండి. బాగా ఎంత దగ్గర కంటే బాగా చిక్కగా అయిపోవాలన్నమాట. అలా అయిపోతేనే మనకి ఐస్ క్రీమ్ చక్కగా తయారవుతుందన్నమాట. కొంచెం ఓపికగా చిన్న మంట పెట్టి అడుగంటకుండా, ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి తొందరగా అడుగంటుతుందండి, మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి గరిటెతో కలుపుతూ చక్కగా బాగా దగ్గరికి అయ్యేంత వరకు, చిక్కగా అయ్యేంత వరకు తిప్పుతూ ఉండండి. అయితే బయట దొరికేటటువంటి ఐస్ క్రీమ్స్ పిల్లలు తినడం వల్ల పిల్లలకి ఏమవుతుందంటే దంతాల సమస్యలు వస్తాయండి, పళ్ళు తొందరగా పుచ్చిపోతాయి అన్నమాట. ఇంకా లావ్ అయిపోతారు. ఇంకా చిన్న వయసులోనే ఫ్యాటీ లివర్ వచ్చేస్తుందండి. పెద్దవాళ్ళకైతే గుండె జబ్బులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుందట. ఇంకా పిల్లలకి గొంతులో టాన్సిల్స్ ఉంటాయి కదండి, అవి కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి బయట దొరికేటటువంటి ఐస్ క్రీముల జోలికి అస్సలు పోవద్దండి. మీరు ఇది చేసి చూడండి. చాలా అంటే చాలా ఈజీ
ఈజీ అండి. ఎంత తొందరగా రెడీ అయిపోతుందంటే ఐస్ క్రీమ్. ఇందులో వాడేటటువంటి పదార్థాలన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. మనం పాలు వాడుతున్నాము, ఇంకా ఇలాచీ పౌడర్ వాడుతున్నాము, ఇంకా జీడిపప్పు వాడుతున్నాము. దీంట్లో తీపి కోసం నేను బెల్లం వాడుతున్నానండి. పంచదార వేయకండి, పంచదార కూడా మంచిది కాదు. ఒకవేళ పంచదార టేస్ట్ మాకు కావాలి అనుకుంటే కనుక బయట మనకి పటిక బెల్లం దొరుకుతుందండి. ఆ పటిక బెల్లం పొడి చేసుకుని అదైనా సరే వేసుకోండి. కానీ బెల్లం అయితే ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉండదు కదండి, పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది కదా, అందుకని బెల్లం వేసుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట. బాగా వేడిగా ఉండే పదార్థాలు, బాగా చల్లగా ఉండే పదార్థాలు తినకూడదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. కానీ ఈ వేసవికాలం ఎండలకు తట్టుకోలేక మరి చల్లటి నీళ్లు ఫ్రిడ్జ్లో తాగేస్తూ ఉంటారు పిల్లలు. ఇంకా ఐస్ క్రీమ్స్ అవి తినేస్తూ ఉంటారండి. కానీ కొంతలో కొంత నయం కదండి, గుడ్డి కన్నా మెల్లనయం అన్నట్లు మరి పూర్తిగా చల్లటి పదార్థాలు తినడం ఆపడం మన వల్ల కాదు. కాబట్టి చక్కగా ఇంట్లోనే మనం హెల్తీగా ఇలా తయారు చేసి పెట్టాలండి. అయితే ఈ ఐస్ క్రీమ్లో మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ వాడుకోవచ్చు అనమాట. జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా టూటీ ఫ్రూటీ పీసెస్ ఇవన్నీ ఉంటాయి కదండి, వీటన్నిటిని కూడా మీకు నచ్చినవి వాడుకోవచ్చండి. వాటి వల్ల పిల్లలకి ఏ అనారోగ్య సమస్యలు రావు. ఇది చాలా హెల్దీ అండి, చాలా బలవర్ధకమైనటువంటి ఐస్ క్రీమ్ అనమాట. చూసారు కదా పాలు ఎంత చిక్కగా అయిపోయినాయో, ఇంత చిక్కగా రావాలండి. అందుకే సాధ్యమైనంత వరకు ఇలాంటి ఐస్ క్రీమ్స్ని ఇంట్లోనే తల్లులు తయారు చేసి పెట్టాలండి. ఒకరోజు ఐస్ క్రీమ్ పెట్టచ్చు, ఒకరోజేమో ఫ్రూట్ సలాడ్ చేసి పెట్టచ్చు. అలా అన్నీ మనం తయారు చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇకపోతే మనకి చిక్కగా అయిపోయింది కదండి, పాలన్నీ కూడా చిక్కగా అయిపోయినాయి కదా, ఇది బాగా పూర్తిగా చల్లారిపోయింది అనమాట. ఈ విధంగా చల్లారిపోవాలి, ఇంత చిక్కగా ఈ పదార్థం తయారవ్వాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇంతకుముందు నేను జీడిపప్పులు గ్రైండ్ చేసినటువంటి జార్ ఉంది కదండి, ఆ జార్లో వేసేసి దాంట్లో సరిపడా బెల్లం వేసుకోవాలన్నమాట. మీరు చూసుకోండి, బెల్లం కావాలంటే బెల్లం వేసుకోండి, లేదా పటిక బెల్లం పౌడరు కలుపుకోవచ్చండి. లేదంటే పచ్చి ఖర్జూరాలు ఉంటాయి కదా, ఖర్జూరాలు నానబెట్టి ఆ గుజ్జు కూడా వేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం, మీ ఓపిక అండి. తర్వాత ఈ మిక్సీ జార్లోకి పూర్తిగా చల్లారిన తర్వాతనే దీంట్లోకి తీసుకోవాలండి. తీసుకుని బెల్లం కూడా కలిపి మిక్సీ పట్టాలండి. మిక్సీ పడితే 2-3 సార్లు బాగా మిక్సీ పడితే కనుక ఈ విధంగా నురుగులాగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా ఎలా నురుగులా వచ్చిందో. ఇది మాత్రం మర్చిపోకూడదండి, బెల్లం ఆ వేడి మీద ఉన్నప్పుడు వేయకండి. పూర్తిగా పాలు చల్లారిన తర్వాత ఆ చిక్కటి మిశ్రమం అంతా కూడా మిక్సీ జార్లో వేసేసి అప్పుడు ఆ చల్లారిన దాంట్లో ఆ బెల్లం వేసి అప్పుడు మిక్సీ పట్టండి. ఆ తర్వాత దాన్ని ఈ విధంగా మన దగ్గర ఐస్ క్రీమ్ డబ్బాలు ఉంటాయి కదండి, ఆ డబ్బాల్లో వేసేసి 10 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. ఇదిగోండి, డీప్ ఫ్రిడ్జ్లో 10 గంటల పాటు ఉంచానండి నేను. 10 గంటల తర్వాత ఈ ఐస్ క్రీమ్ బాక్స్ని నేను బయటికి తీసాను అనమాట. చూసారు కదా ఎలా తయారైందో, చక్కగా తయారైందండి. ఎంత అందంగా ఉందో చూడండి. కావాలంటే మీరు పైన డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడే డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుని పైన వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుందండి. చూసారు కదా, కొంచెం చాకుతోటి ఇట్లా లూజ్ చేయండి, ఎందుకంటే ఐస్ కదా గట్టిగా అయిపోయింది కాబట్టి కొంచెం ఈ విధంగా లైట్గా లూజ్ చేస్తే అది కొంచెం ఐస్ అంతా కూడా కరుగుతుందండి. కరిగి మనం బోర్లించినప్పుడు చక్కగా తయారైపోతుంది అనమాట ఐస్ క్రీమ్. చూసారు కదా ఎంత హెల్దీగా, అంటే దీంట్లో మనం వాడిన పదార్థాలన్నీ మంచివే అండి. పాలు, యాలకుల పొడి, ఇంకా బెల్లం, ఇంకా జీడిపప్పు, ఇందులో పనికి రానిదంటూ ఏదీ లేదనమాట. ఇలాంటి ఐస్ క్రీమ్ కనుక పిల్లలకి చేసి పెడితే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇంకా ఇది పెద్దలు కూడా తినచ్చండి, అందరూ కూడా ఇంట్లో అందరూ కూడా చేసుకుని తినచ్చు. చాలా ఈజీ అనమాట. చూడండి ఎంత అందంగా వచ్చిందో చూడండి. ఇంకా దీంట్లో మీరు అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నారంటే ఇంకా బలం అండి. చక్కగా దీన్ని కట్ చేసుకుని మనం కప్స్లో వేసుకుని మధ్యాహ్నం పూట పిల్లలందరూ కూర్చుని తిన్నారంటే ఆహా అంటూ తప్పకుండా అంటారండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే దీని రుచి ఉంటుంది చూశారు, 4 కట్టుకుని ఊడు రాదంటే నమ్మండి, అంత బాగుంటుందండి. ఈ ఐస్ క్రీమ్ కనుక తిన్నారంటే స్వర్గానికి ఆమడ దూరంలో ఉంటారండోయ్. కాబట్టి తప్పకుండా ఈ ఐస్ క్రీమ్ చేసుకుని తినండి. చాలా ఈజీ అండి. దీంట్లో మనం కష్టపడాల్సిందంటూ ఏమీ లేదు. చక్కగా పొద్దున తయారు చేసేసి వంట అయిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే మీరు సాయంత్రానికి రెడీ అయిపోతుందండి. లేదా సాయంత్రం తయారు చేసి మరి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఉదయానికి రెడీ అయిపోతుందండి. చూడండి కట్ చేస్తుంటే ఎంత చక్కగా వచ్చిందో. ఇది మెల్ట్ అయ్యే కొలది మనకి తినడానికి చాలా రుచిగా ఉంటుందన్నమాట. చూసారు కదండి, చాలా ఈజీ అండి. తప్పకుండా ఈ ఐస్ క్రీమ్ని మీరు ట్రై చేసి చూడండి, మీరు నిజంగానే చాలా బాగుందంటారు.
పిల్లలు ముఖ్యంగా చాలా ఇష్టపడతారండి. ఫుడ్ కలర్స్ అవి వాడకండి. ఒకవేళ యెల్లో కలర్ మీకు ఇష్టం లేకపోతే బీట్రూట్ ఉంటుంది కదండి, కొంచెం బీట్రూట్ జ్యూస్ చేసి ఆ బీట్రూట్ జ్యూస్ కలుపుకున్నా, లేదా బీట్రూట్ని ఎండబెట్టి ఆ పౌడర్ కొంచెం వేస్తే మంచి పింక్ కలరు ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది అనమాట. ఆ విధంగా కలర్స్ అనేది మీ ఇష్టం అండి, ఏ కలర్ వాడుకున్నా సరే బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా కట్ అవుతుందో, చూసారు కదా. ఇలా తయారు చేసుకోండి మీరు. పిల్లలకి ఇలాంటి ఐస్ క్రీమ్ తయారు చేసి ఇచ్చి వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. అబ్బా ఎంత మంచి ఐస్ క్రీమ్ తయారు చేసింది మా మమ్మీ, ఎంత హెల్దీ ఐస్ క్రీమ్ తయారు చేసింది అని వాళ్ళు ఖచ్చితంగా సంతోషపడతారండి. చూశారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.